హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్మో పవర్ 2829 యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి తవా ఫిష్ ఫ్రై అండి. వీటికి అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం పసుపు, అలాగే కారం. మీరు ఎంత కారం తింటారో అంత వేసేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి, టేస్ట్ తగినంత సాల్ట్, అలాగే వాము పొడి, వన్ టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 2 లెమన్ పిండేసుకోవాలండి. ఇలా ఈ మిశ్రమం మీద 2 నిమ్మకాయలు పిండేసుకోవాలి. ఇలా నిమ్మకాయలు పిండేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలిపేసుకోవాలండి. మనము చేత్తో బాగా కలిపేసుకోవాలి మిశ్రమం మొత్తం. ఇలా చేత్తో మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఫిష్ ముక్కలకి ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలండి. క్లీన్ చేసి పెట్టేసుకున్న ఫిష్ ముక్కలకి అప్లై చేసుకోవాలండి మిశ్రమం మొత్తం. ఇలా 2 వైపులా అప్లై చేసేసుకోవాలి. ఇలా అన్ని ఫిష్ ముక్కలకి ఇలా అప్లై చేసేసి పెట్టేసుకోవాలండి. నేను తవా ఫ్రై వచ్చేసి ఇక్కడ 6 kg తీసేసుకున్నానండి. ఇలా మొత్తం 2 వైపులా అప్లై చేసి ఇలా పెట్టేసుకోవాలండి అన్ని ముక్కల్ని. అలా 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మ్యారినేట్ చేసుకొని. 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక తవా పెట్టేసుకోవాలండి. తవా మీద కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక్కొక్కటి తవా మీద వేసేసుకోవాలండి. ఫిష్ని అటు ఇటు తిప్పేసుకోవాలి, మాడకుండా చూసేసుకోవాలి. తవా ఫ్రై అనేది మొత్తం హైలో కాకుండా మంట మీడియంలో వేసుకొని ఇలా చేసేసుకోవాలండి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి తవా ఫ్రై అనేది. చూసారు ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు వీటి మీద 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇలా కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ నుంచి మనకి ఫిష్ ఫ్రై అనేది మంచిగా వస్తుంది. చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయింది. క్రిస్పీగా కూడా ఉంటుందండి. అలాగే పోతూ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే తవా ఫిష్ ఫ్రై రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. చూసారా ఎంతో టేస్టీగా ఉండే తవా ఫిష్ ఫ్రై. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి.